ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ఒక ప్రయాణికుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలాసేపు ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి పడుకున్నాడు. మధ్యరాత్రి వేళ అతనికి చాలా ఆకలి వేసినప్పుడు లేచి తన దగ్గర ఉన్న కొవ్వొత్తిని వెలిగించి తాను తెచ్చుకున్న పండ్లను తింటూ ఉన్నాడు. పండు తీసి కొరికాడు. ఆ కొవ్వొత్తి వెలుగులో ఆ పండులోంచి పురుగు బయటికి రావడం చూసి పండును పారవేశాడు. మరలా ఇంకో పండును తీసుకుని దాన్ని కొరికాడు. అందులో నుండి కూడా పురుగు వచ్చింది. అది కూడా పారవేశాడు. మరొక పండును తీసి కొరికి చూశాడు. అందులో నుండి కూడా పురుగు వచ్చింది. అప్పుడు ఆ ప్రయాణికుడు ఇలా అనుకున్నాడు, నేను ఈ వెలుగులో చూస్తే ప్రతి పండులోనూ పురుగు కనిపిస్తూ ఉంది. ఇలా అయితే నా ఆకలి తీరదు అని చెప్పి కొవ్వొత్తిని ఆర్పివేశాడు. చీకటిలో తాను మిగతా పండ్లు తిన్నాడు. అందులో ఎన్ని పురుగులు ఉన్నాయో అతనికి తెలియదు. పురుగులు ఉన్న పండ్లనే తాను తినివేశాడు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. పురుగులు అనగా పాపముతో కూడిన జీవితము అనుభవించుటకు వారు చీకటిని కోరుకుంటారు. వెలుగును ఆర్పివేస్తుంటారు. మన ఆత్మలో మనస్సాక్షి అనే క్రొవ్వొత్తి అంటే దీపము ఉన్నది. పురుగులు తినేటప్పుడు అనగా పాపమును చేసేటప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. కానీ అనేకసార్లు మనస్సాక్షిని మనము చంపుటకు దీపాన్ని వేస్తూ ఉంటాం. ఎందుకని? పాపము చేయడానికి, పాపము కొనసాగించడానికి. స్నేహితులారా, క్రొవ్వొత్తి వెలుగుతున్నంతసేపు అతడు పురుగుతో ఉన్న పండును తినలేదు. ఆ విధముగానే మన మనస్సాక్షి వెలుగును కలిగి ఉన్నంత వరకు మనలను మనము పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోగలుగుతాము. మనము పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారము అని జ్ఞాపకము ఉంచుకోవాలి. పవిత్రంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.